ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మరొకసారి అందరం కూడా చదువుదాం. చూడండి, 11వ వచనం అందరం కూడా చదువుదాం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. నా యొక్క అంశం ఏంటి అంటే చాలదు అనేటువంటి మాట. ఏంటి? చాలదు. చాలదు. రెండో మాట ఏంటంటే సరిపోయింది. అంతే కదా. ఒకటి చాలదు అంటే ఇంకొకటి సరిపోయింది అని అంటాం. ఇక్కడ దేవుడు ప్రసంగితో అంటున్నాడు. ప్రసంగి ఆయన రాస్తాడు. ఈయన చాలా మహాజ్ఞాని. ఆయన అసలు ఈయనకంటే జ్ఞానవంతుడు ప్రపంచంలో ముందు బొట్టలే తర్వాత బొట్టలే. ఇంకా ఆయనతోనే అయిపోయింది. ఇంక అందరితో అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎంత జ్ఞానము, ఎంత తెలివితేటలు అంటే మనలాంటివి కాదు. మనంత జ్ఞానం ఆయనకు. అసలైతే దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల్లో పెట్టాడు. అక్కడ ఆ మాట రాసినప్పుడు ఏముంది? 11వ వచనంలో దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు కానీ, అంటే నరులకు, అంటే మనుషులైన మన అందరి హృదయంలో శాశ్వతమైన కాలంగా ఉండడానికి జ్ఞానాన్ని పెట్టాడు. కానీ దాని కింద దాని పరిశీలనగా తెలుసుకోవడం మన చేత కావట్లేదు. ఏం కావట్లేదు? దాని కింద రాశాడు. అంటే నేను కానీ అంటే దానికి ఏదో లోపం ఉంది అని అర్థం. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. ఏం చాలదు? జ్ఞానం చాలదు. మన జ్ఞానం చాలదు. కానీ దేవుడైతే మన హృదయాల్లో శాశ్వత కాల జ్ఞానాన్ని పెట్టాడు. ఈ జ్ఞానం అనేది ఏదో కొద్ది రోజులు ఉండిపోయేది కాదు, కొంచెం రోజులకి కాదు. ఇది శాశ్వతముగా, అంటే లోకాన్ని విడిచినా కానీ మానవునికి జీవితం ఉన్నది. ఆ జీవిత కాలంలో ఈ జీవిత కాలంలో ఏం చేశాడు, ఈ జీవిత కాలంలో చేసిన అక్కడే ఎట్లా ఉపయోగపడతాయి అనేవి దేవుడు కంక్లూషన్గా అన్నిటినీ వివరణాత్మకంగా మానవునికి శాశ్వతమైన జ్ఞానాన్ని పెట్టాడు. కానీ దేవుడు చేసే పనులను మాత్రం పరిశీలనగా తెలుసుకోలేకపోతున్నాడట. అరే, ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత జ్ఞానం ఉంది, మరి చాలా ఎంతెంత దూరమో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు సునీత విలియమ్స్ అనే ఆమె ఎక్కడుంది? స్పేస్లో, అంతరిక్షంలో ఉందాము. కొన్ని నెలలైంది అక్కడే ఉంది. ఆ భూమి మీద మరి ఎప్పుడు వస్తుందా? మార్చిలోనా? ఎప్పుడు దిగేదా ఆమె కొడుకు తెలియదు. ఎప్పుడు వస్తుందాము అక్కడే. అదొకటి ప్రాబ్లం. అక్కడ ఆగిపోయింది. ముందు బతికే ఉంది అక్కడ స్పేస్లో. ఇద్దరు ఉన్నారు అక్కడ. కానీ ఎక్కడో ఎంతో దూరం స్పేస్లోకి, అంతరిక్షంలోకి వెళ్తున్నాం, చంద్రుడి మీదకి వెళ్తున్నాం, ఆ గ్రహాల మీదకి వెళుతున్నాం, సముద్రపు గర్భంలోనికి పోతున్నాం. కాబట్టి మానవునికి ఎంతో జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది, ఎంతో జ్ఞానవంతుని అనుకుంటున్నాడు మనిషి. కానీ ఆ జ్ఞానం మంచిది ఏంటంటే శాశ్వత కాలం వరకు ఉండటానికి దేవుడు పెట్టాడు. కానీ అందుకే ఈ మధ్య చనిపోయిన వాళ్ళను పూడ్చిపెట్టట్లే, పాతేయట్లేదు, కాల్చేయట్లేదు. కొన్ని దేశాలు ఏం చేస్తారంటే దాచిపెడుతున్నారు వాటిని. ఆ బాడీస్ని ఏం చేస్తారంటే శరీరాన్ని ఆ యొక్క రసాయనాలు పూసి పురాతన కాలంలో ఐగుప్తీయులు చేసినట్లుగా వీళ్ళన్నిటిని మమ్మీలు తయారు చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రసాయనాలు, యాసిడ్స్ వలన ఆ బాడీని ఎందుకంటే రేపు టెక్నాలజీ ఇంకా పెరిగిద్దామో, మనిషి జ్ఞానం పెరిగినప్పుడు ఇంకా ఆ చనిపోయిన వారిని బ్రతికించుకోవచ్చేమో అని అనుకుంటున్నారంట. చనిపోయిన వారిని బ్రతికించుకోవడం మారణ తరమా? కాదు అది. కానీ అనుకుంటున్న దాచిపెడుతున్నారు. కొన్ని దేశాల్లో వాటిని దాచిపెడుతున్నారు. చాలాగా జ్ఞానం అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడు చేసిన వాటినే పరిశీలనగా తెలుసుకోవడం చేత కావట్లేదు మనకి. ఈ సృష్టిలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని, దేవుడు చేసిన ప్రతి పనిని మనం కనుక తెలుసుకోవడానికే మన జ్ఞానం చాలట్లే. ఏముందని అనుకున్నాం? సృష్టిలో ఉన్నవన్నీ మనకు తెలుసా? సృష్టిలో ఉన్నవన్నీ. ఈ భూమి ఎందుకు ఇట్లా ఉందో తెలుసా? భూమిలో మళ్ళీ కొన్ని నల్ల నేలలు, కొన్ని ఎర్ర నేలలుగా ఉన్నాయో తెలుసా? తెలియదు. ఏదో అయింది అనుకుంటాం. అట్లా ఒక్కోసారి నాకు అనిపిస్తాను, నేను వెళ్తా ఆ ప్రతిదీ ఆలోచన చేసుకుంటా ఉంటా. ఈ కొండల గుట్లు ఎందుకు ఇట్లా అయినవి? భూమిని చూస్తే ఒక ఊరిలో ఒక ప్రాంతం అంతా నల్లగా ఉంటుంది, ఒక ప్రాంతం ఎర్రగా ఉంటుంది.
ఇది ఏంటి దేవుడు సృష్టి అయిందని ఎక్కడికి వెళుతున్నా నాకు ఏవి కనబడినా నేను వాటి గురించి ఆలోచిస్తాను. దేవుడు ఎందుకు అంటే మనం ఎంత పరిశీలనగా తెలుసుకున్నా మన జ్ఞానం చాలదన్నాడు దేవుడు. ఏమన్నాడు? కొన్ని కొండలు చాలా హైట్గానే ఎందుకున్నాయి, కొన్ని పొట్టిగా ఎందుకున్నాయి, కొన్నిటికి అసలు చెట్లే లేకుండా ఓన్లీ స్టోన్గానే దేవుడు రాయిగానే ఎందుకు పెట్టాడు? చాలా చాలా ఉన్నాయి. మన అంతకి మన ఆలోచనకి మన జ్ఞానానికి చాలదు. అది అంతే. బుద్ధి చాలదు అని రాశాడు. ఏం చాలదు అన్నాడు? వాటిని పరిశీలనగా తెలుసుకోవాలి అంటే నీకు చాలదు. ఏం చాలదు? అది చాలదు అన్నాడు. అది అని రాశాడు. అది అంటే జ్ఞానము చాలదు, మన జ్ఞానం. అందుకే సొలొమోను అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు బుద్ధి చాలదు అని దేవుడిని అడిగాడు. ఏమడిగాడు? ఇక్కడ చాలదని ఎందుకు రాశాడంటే చదువు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను దేవుని యొద్ద అదే ప్రార్థన చేశాడు, అదే దేవుని అడిగాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా బదులుగా రాజుగా నియమించి ఉన్నావు. బాలుడను కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు, జ్ఞానము చాలదు. ఇక్కడ అన్నాడు దేవుడు చేసే పనులన్నీ తెలుసుకోవటం, మనుషులు చేసేవి కొన్ని మనకు అర్థం కావు. ఎట్లా చేశారా, ఇది ఏందని ఆలోచిస్తాం. ఒకళ్ళు చేసే పని మరొకళ్ళు చేయలేరు, ఇది ఎట్లా చేయగలిగినారు అని వాళ్ళని అడిగినా కొంతమంది చెప్పరు. ఎందుకు? ఆ పని మళ్ళీ వాళ్ళు నేర్చుకొని చేస్తారేమని. అంటే మనుషులు ఎట్లాంటి కుయుక్తపరులేను, కానీ దేవుడు సృష్టిలో చేసిన వాటన్నిటినే పరిశీలన చేసుకుని మన జ్ఞానం చాలు. సొలొమోను అదే అడుగుతున్నాడు, అయ్యా నాకు బుద్ధి చాలదు, జ్ఞానము చాలదు. ఎందుకంటే ఇంత జనాన్ని నడిపించాలి, ఇంత జనాన్ని పరిపాలించాలి, నాకు జ్ఞానము చాలదయ్యా, బుద్ధి చాలదని దేవుడిని అడిగాడు. అడిగితే దేవుడు ఏం చేశాడు? విస్తారమైన బుద్ధిని మనం దేవుడిని అడగాలి. ఏమడగాలి? అయ్యా నాకు బుద్ధి జ్ఞానములు దయచేయమన్నారు. బుద్ధి జ్ఞానములు ఏమిటో లేని ఏందో తెలుసా? బైబిల్లో రాశాడు, బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదలు అని రాయబడ్డాయి. అంటే మనలో ఎంతో లోపం ఉంది, కొరత ఉంది. దేవుడి దగ్గర మనకి లోకంలో ఎంతో జ్ఞానం ఉంది, అన్నీ చేయగలుగుతున్నాం, అన్నీ చూడగలుగుతున్నాం, అన్నీ సంపాదించుకోవాలి, మనకు అన్ని రకాలైనవి ఉన్నాయి అనుకోవచ్చు. కానీ మన బుద్ధి చాలదు, ఇంకా చాలదు. ఎప్పటి వరకు అంటే మన జీవిత కాలంలో కూడా మనకి ఇంకా కొరతే ఉంటుంది, కొదువే ఉంటుంది. దేవుడు చేసిన పనులన్నీ తెలుసుకోవడానికి ఇదిగో నేను కనుగొన్నాను, ఇదిగో ఇది నేను తెలుసుకున్నాను, ఇది దేవుడు ఇందుకే చేశాడు అని ఎవరైనా చెప్పగలరా అంటే చెప్పలేరు. ఇది దేవుడు దీన్ని ఇందుకొరకే చేశాడు, ఇట్లా చేశాడు పరిశీలనగా తెలుసుకున్న దానికన్నా టైమే లేదు మనకి. మన పనులు, మన బాధలు, మన పరిస్థితులు, లేకపోతే ఎదుటాడో గురించి ఇదే మన జీవితకాలం మొత్తం సమయం అంతా దీనికే అయిపోతుంది. కానీ దేవుడు చేసే పనుల గురించి నువ్వు తెలుసుకోవాలంటే మన జ్ఞానం చాలు. ప్రభువా ఏం చాలదో మొట్టమొదటి మన బుద్ధి చాలన్నది. అందుకే దేవుని యొద్ద దేవుణ్ణి ఎప్పుడు అడగాలి, దేవా నాకు బుద్ధి జ్ఞానము ప్రసాదించుమని దేవుణ్ణి అడగాలి. నేను కానీ నీ జ్ఞానవంతుని అనుకున్నావు అనుకో, అయిపోయినట్టే. ఏమైనట్టే? అయిపోయినట్టే నీ పని. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, మనకున్నవన్నీ కూడా ఎట్లా అంటే అట్లా పడిపోయినట్టు, ఏం లే, ప్రయోజనం లే. అందుకే దేవుని యొద్దకు వచ్చి ఎప్పుడు సొలొమోను అంతటి వాడే దేవుని యొద్ద బుద్ధి చాలదు దేవా నాకు జ్ఞానం ఇవ్వనాలి. మన కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో, లేదా మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని యొద్ద నడిపించుకునే విషయంలో మన జ్ఞానము ఏమాత్రము దేవుని యొద్దకు, మన జ్ఞానము, మన నీతి, మనవన్నీ కూడా దేవుని యొద్ద మురికి పిలకలా కనపడతాయి. అందుకే దేవా నాకు బుద్ధిని జ్ఞానమును దయచేయి, నీ మార్గము నడవటానికి వ్యక్తిగతంగా మనం చేసుకోవాలి. రెండోదిగా మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి మనకు కావాల్సింది జ్ఞానం. మన సొంత ఆలోచనలతో మనం నడిపించలేం, లేదా మన సంఘాన్ని కానీ. ఈ 3 విషయాల్లో అందుకే మనకు చాలనేది ఏంటో దేవుడి దగ్గర సరిపోయినంతగా ఉంది. అది మనకు చాలదు, మనకు సరిపోయింది కాదు, కానీ దేవుడి దగ్గర కావాల్సినంత ఉంది. దాన్ని దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఎట్లా అంటే ప్రార్థన ద్వారా. మనకు బుద్ధి చాలదు, కానీ బుద్ధి చాలదు లేని కొరత కలిగిన వారం, కానీ దేవుని ఎదుట చాలా ఉంది. అది అందుకే దేవుడు అడిగాడో లేదో, సొలొమోను దేవుడిని అడిగాడో లేదో, ఏమన్నాడు దేవుడు అంటేనే చెప్పండి, ఏమన్నాడు? అయ్యా నాకు బుద్ధి చాలదు అనగానే సరిపోయిస్తాను పో అన్నాడు. అంతే. ఆయన బుద్ధిని, జ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి కూడా వెంటనే అక్కడ ఒక పరీక్ష కూడా జరిగింది. ఆయన జ్ఞానవంతుడా బుద్ధిమంతుడా అని టెస్ట్ జరిగింది. ఏం జరిగింది చూడండి, అక్కడే రాబడి 3వ అధ్యాయంలోనే వెంటనే మొదటి రాజులు 3వ అధ్యాయంలో
ఆ విషయం జరిగింది. వెంటనే 4వ అధ్యాయంలోనేమో ఆయన జ్ఞానవంతుడే కాదని ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆయన దగ్గరికి. 3వ అధ్యాయము 16వ వచనం, లేకపోతే లాస్ట్ వందం చదవండి. దైవజ్ఞానం పొందాడా లేదంటే 28వ వచనం, 3:28. అంతటా ఇశ్రాయేలు వారందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి న్యాయం విచారించుట యందు రాజు దైవజ్ఞానం నొందినవాడని గ్రహించి. ఏ జ్ఞానం పొందాడంటే ఆయనకు చాలదు, దాని జ్ఞానం చాలలేదు, దైవజ్ఞానం వచ్చింది. మనమైతే జడ్జిమెంట్ ఏదో ఒకటి తేల్చేసేవాళ్ళం, కానీ ఏమని తేల్చేవాళ్ళు? ఇప్పుడు 2 పిల్లలు, ఆ పిల్లవాడు చనిపోకుండా 2కి ఇచ్చేయమంటే అట్లానే చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళ తల్లి ఎవరైనా కొన్ని రోజులు అబ్జర్వేషన్ అయినా చేసేవాళ్ళు. ఏం చేయాలని ఆలోచన వచ్చేది కాదు. 2 స్త్రీల్లో మనకు తెలిసింది ఆ చరిత్ర. ఒక పిల్ల మీద పడితే పిల్ల చనిపోతే ఆ పిల్లని జిక్కడ పండుకోబెట్టింది. తెల్లారిపోతుంది చూడగా నా పిల్ల కాదనుకుని నిదానం చూసినప్పుడు అప్పుడు అడిగారు ఏమనంటే, రాజు దగ్గర జడ్జిమెంట్ చేయాలి. ఇప్పుడు 2 4-5 రోజులు బిడ్డ అంటే ఎట్లా ఉంటుంది? పుట్టిన పిల్లలు అందరూ ఒకే విధంగా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని రాజుకి. మనమైతే లేదా అక్కడున్న కాలం వాళ్ళ జ్ఞానం లేని వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు? జ్ఞానం చాలని వాళ్ళైతే కొద్ది రోజు అబ్జర్వేషన్ చేద్దాం, తర్వాత చూద్దాం. ఆ పిల్లవాడి ఆ రోజు టెస్టులు చేయడానికి ఆ DNA లేదు, వ్యవస్థ లేదు, ఏం లేదు, బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి కూడా. కానీ ఎట్లా చెప్పగల వెంటనే ఆయన చాకచక్యంగా 1 సెకండ్లో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ బిడ్డను కట్ చేస్తానని చెప్పాను, కానీ అసలు తల్లి ఎవరు అనేది అక్కడ రిజల్ట్ బయటపడింది. అంటే మనకు చాలనిది జ్ఞానము, బుద్ధి. ప్రభా మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభు యొద్దకు నడిపించడానికి మన సాధారణ మన దగ్గరకు వచ్చి, నీకు చాలా నువ్వు మంచివాడివే, చాలా బుద్ధి గలవాడివే, జ్ఞానం గలవాడివే, బాగా వాక్యం చదువుతావు, బాగా ప్రార్థన చేస్తావు, మనం ఏం చేస్తున్నారంటే చాలా పడిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని దగ్గరికి ఎప్పుడూ మనం ఎంత కలిగి ఉన్నప్పటికీ, ఎంత బుద్ధి ఉన్నా ప్రభు దగ్గరకు మనం వేడుకోవాల్సింది. అందుకే బుద్ధి చాలదు అని చెప్పాడు ఇక్కడ. దేవుడు చేసే పనులన్నిటిని గురించి మనం తెలుసుకోవాలంటే మనకు బుద్ధి జ్ఞానము చాలదు. అందుకే సొలొమోను అన్నాడు, అయ్యా ఆ బుద్ధిని జ్ఞానం నాకు దయచేయమన్నాడు. ఈ లోకంలో మనం ఎట్లా జీవించడానికి మనకు తెలియదు, కానీ దేవుడి దగ్గర మనం ఆ జ్ఞానాన్ని కోరుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి చాలామందికి చూడండి 2వ మాట, ఒకటి బుద్ధి చాలనేది. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా అంటాడు. దాని గురించి ఒక మాట అంటాడు, చదువుదాం. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఉన్న జనులు కూడా వారు చాలా అవివేకంగా, ఆ కాలంలో జ్ఞానం లేని వారుగా, కాబట్టి దేవునికి దూరంగా కనబడుతూ ఉంటున్నారు. 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, పిల్లలు వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను. కానీ ఇక్కడ ఇది లాస్ట్ మాట, 2వ మాట. బుద్ధి చాలని ఎందుకు అంటే, బుద్ధి చాలని దాని వల్ల చేసే పని ఏంటంటే కీడు చేసే వాళ్ళు ఉంటారు. బుద్ధి లేనివారు, బుద్ధి చాలని వారు ఏం చేస్తారంటే కీడు చేయటానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇశ్రాయేలుతో అంటున్నాడు, వారు ఎంత అవివేకులైనారయ్యే వాళ్ళు, వారికి ఎంత జ్ఞానం లేదు, తెలివి లేదు, ఆ 3 లేని వారుగా ఉన్నారు. ఏంటంటే కీడు చేయటానికి వారికి తెలియదు, కానీ మేలు చేయటం వాళ్ళకి తెలియట్లేదంట. కీడు చేయడానికి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మేలు చేయటానికి, ఈ మాట చాలా బాగుంది, మీరు బాగా అర్థం చేసుకుంటే, కీడు చేయటం అనేది తెలుస్తుంది, మేలు చేయటం తెలియట్లేదంట. మనిషికి మేలు చేయాలా, కీడు చేయాలా? మరి కీడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. సాతానుడు, కీడు అనే మాట ఎవరిదంటే సాతానుది, శాపం అనేది ఎవరిదంటే సాతానుది. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైనవన్నీ వాడి దగ్గర ఉన్నాయి. వాడు ఆయుధాలుగా పనిచేసుకుంటాడు మన మీద నుంచి, మనలో నుంచి ఆయుధాలుగా పనిచేసుకొని వాడుకుంటాడు. వాడుకొని మనకు మేలు చేయటము మర్చిపెట్టేట్టు చేస్తుంటాడు. మేలు చేయనీయకుండా కీడు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే వారు అక్కడ మాట అన్నాడు, వారికి కీడు చేయటం వారికి తెలుసు, కానీ మేలు చేయటం ఎందుకు తెలియదు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది వాళ్ళకి, ప్రవక్తలు ఏం చెప్పారు, వాళ్ళకు మంచి మాటలు, ఇవి కీడు, ఇవి చేయొద్దని చెప్పారు. అయితే వాళ్ళు అవి చేయకుండా, మేలు చేయకుండా కీడు చేయడానికి ఎందుకు త్వరపడుతున్నారంటే వారికి బుద్ధి చాలనిదిగా ఉంది. మనం కూడా చాలాసార్లు కీడు చేస్తూ ఉంటాం. చాలామందికి కనబడిన విధానంలో కీడు చేస్తూ ఉంటాం, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా. లేకపోతే మొట్టమొదటి దేవదేవునికి మనం అందుకే మాట్లాడినాడు, దేవుడు మన గురించి బాధపడకూడదు, దేవుడు మనకు పరిశీలనగా చేసుకోవడానికి అంత జ్ఞానం ఇచ్చాడు, అది చాలని దేవుని దగ్గర అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ వస్తే వారికి చాలదు అనే మాట 2వ సారి చెప్పినాడు.
ఇంకా పై వచనాలు చూస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇందులో మనం జ్ఞాపకం చేసుకునేది వాళ్ళకు తెలివి లేక కీడు చేస్తూ వచ్చిన వారుగా ఉన్నారు అంటున్నాడు. కాబట్టి కీడులో పడిన వారుగా ఉంటున్నారు. మనకి ఇట్లాంటివి వస్తున్నప్పుడు చాలా కీడులు, సమస్యలు, పరిస్థితులు వచ్చిన మనకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ కీడులన్నీ నన్ను వెంబడిస్తూ ఉన్నాయంటే దేవుడి దగ్గర మనం జ్ఞానం అడగాలి. అప్పుడు ఏమని, దేవా నాకు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించు నాయన, ఈ కీడులో నుంచి తప్పించు, ఈ కీడులో నుంచి తప్పించము అయ్యా, ఎందుకు ఇవి ఎవరి ద్వారా ఎట్లా వస్తుందో నేను తప్పించమని దేవుని వేడుకోవాలి. అందుకే వాళ్ళు కీడు చేయటం వాళ్ళకి తెలుసు, కానీ మేలు చేయటం వాళ్ళకి చాలు. ఎందుకు చేయలేకపోతున్నారంటే బుద్ధి జ్ఞానం లేక. కాబట్టి మన జీవితంలో చాలనిదైన బుద్ధి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి అడుగుదాం, ఆయన మనకి ఇస్తాడు. అప్పుడు మనం కీడు చేయటం మాని మేలు చేయడానికే సిద్ధపడి మొట్టమొదటిది. కాబట్టి మనకు చాలనిది ఏంటంటే బుద్ధి చాలనిది. చాలటం వల్ల లేకపోవటం వల్ల దేవుడు చేసే పనులన్నీ తెలుసుకోలేము, రెండవదిగా కీడు చేస్తూ ఉంటాం. కాబట్టి రెండవదిగా చూడండి దేవుని వాక్యంలో మనకు ఏం చాలదంటే మనకు కూడా బలము చాలదు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం. మొట్టమొదటి మనకు బుద్ధి చాలనందువలన అది ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఎదుర్కొని వానితో పోట్లాడటానికి నీకు బలము చాలదు. చాలు, నీకేం చాలదు అన్నాడు. దావీదు గురించి ప్రస్తావన మనకు తెలిసింది. ఇది ఇక్కడ గొల్యాతు ఉన్నాడు, అక్కడ ఈయనే అంటున్నాడు ఏమని 17:22లో నీకు బలం చాలదు అంటున్నాడు. ఎవడి మీదకన్నా ఎక్కడికైనా పంపించేటప్పుడు ప్రోత్సహించాలా, వాడిని డిస్కరేజ్ చేయాలా? ప్రోత్సహించాలా? ఎగ్జామ్కి పోతారని అనుకోండి, నువ్వు బాగా రాస్తావు అనాలా? ఏం రాస్తావు, నీ ముఖం రాస్తావులే, నీకు ఆలే రావాలంటే రాసేస్తాడా? నేను నాకు దాంట్లో పెట్టుకున్నాను. ఇది ఎందుకో నేను ఫేస్బుక్ ఓపెన్ చేయగానే అది వచ్చింది. ప్రోత్సహించే వారిని బట్టి 90% వాళ్ళు సక్సెస్ అవుతారు. ప్రోత్సహించే వాళ్ళు లేడనుకోండి, నిరాశపడిపోతారు. చదవని వాళ్ళు కూడా చదివేటట్లు చేయగలిగింది ఏంటంటే ఎంకరేజ్మెంట్ మాత్రమే. ఇక్కడ దావీదు పోయి ఈయన ఎటు కూడా చేయలేకపోతున్నాడు. అది ఈయన రాజయ్యని కూడా చేయలేకపోతున్నాడు, వెనక్కి పోతున్నాడు. భయం వేస్తుంది. ఉంటానుకున్నాడు. ఇజ్రాయెల్ అందరూ ఎత్తేవారంటే సౌలే. ఇజ్రాయెల్ అందరూ కూడా ఆయన భుజాల కాడికే ఉండేవాళ్ళంట. సౌలు అందరికంటే హైట్ ఉండేవాడు. ఈయన హైట్ని మించినోడు ఇంకా హైట్ ఉన్నాడు. ఆయన చూస్తే ఈయన భయం అవుతుంది. ఎందుకంటే మనకంటే హైట్ ఉండడం చూస్తే మన భయం కదా. ఇజ్రాయెల్ అందరికీ ఏమన్నా ఈయన చూస్తే భయం, సౌలుని చూస్తే. ఈ సౌలు కంటే ఇంకా హైట్ ఉన్నాడు, ఆయన చూసి ఈయన భయం అయింది. పోతానన్నాడు, ఎవడో ఒకడు పోతానన్నాడు. పో, నీ దేవుడిని మన దేవుడు తోడుగా ఉంటాడు, వెళ్ళి సక్సెస్ అయ్యారా అనాలా? ఏమనాలి? నీకు బలం చాలదయ్యా అన్నాడు. మనమైతే తోక ముడుచుకుని వెనక్కి వచ్చేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం? మనకే బలం చాలని పంపించేటాయనే చెప్తా ఉంటే, సేవకు పంపించేటాయనే కనుక మమ్మల్ని మేము అనేకసార్లు నిరాశపడిపోతాం, బలహీనపడిపోతాం. అసలు పిలిచిన దేవుడే బలపరచకపోతే సేవలు ఒక్కరోజు కూడా ముందుకు కొనసాగలేం. ఎప్పుడు విడిచిపెట్టి ఇంటికి పోతాం. ఎందుకంటే పోయేటాయని బలపరచాలి. నీకే బలం చాలదా, నువ్వు బాలుడు, నువ్వేం పోతావని అంటున్నాడు. కానీ దావీదు నిరాశపడాలి. అక్కడేమన్నాడు? మనకు బలం చాలదు. చాలాసార్లు బలహీనపరిచే వాళ్ళు అనుకుంటారు. మనకు ఎప్పుడు అబ్రహాం ఎప్పుడు ముందుకు పోవాలనుకుంటామంటే లోతు వెనక పట్టుకుని లాగాడు. మనం ముందుకు పోవాలనుకుంటే వెనక లాగే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆడ వెనకున్నవాడిని ఒక తన్నుదనాలు వెనకబడి పెట్టాడు. అబ్రహాం అదే చేశాడు. లాగి తంతే ఇంకా నీకు నాకు కుదరదని దూరం పెట్టేశాడు, పోయి ఎక్కడో పడ్డాడు. పోయి అప్పుడు అబ్రహాంను దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ బలము జాలదని అన్న మాటలు ఆయన చెవుల్లో కూడా లోపల కూడా పోనేలేదు. దావీదు చెవులు ఇట్లా దులపరించాడు అంతే. నీ మాటలు నాకు అవసరం నా చెవుల్లోకి. నేను వెళ్ళేది విశ్వాసం తెలుతున్న ఎవరి మీద అంటే ఆయన తిరస్కరించేది ఎవరినాయంటే జీవముల దేవుని సైన్యాన్ని, యెహోవా సైన్యాన్ని. నువ్వేం రాజు అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయినాడు. బలము తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన వెనక ఉన్న వాళ్ళు ఎవరు బలం ఇవ్వలేదు, తన తోటోళ్ళు బలం ఎవరు ఇవ్వలేదు, అక్కడ ఉన్నటువంటి సమూహం ఎంత బలం ఇవ్వలే. ఆయన బలం ఎవరిచ్చారంటే లోపల, ఆయనకు లోపల బలం ఏముంది? మనకు అన్ని బలాలు పోవచ్చు, కానీ లోపల మనలో ఉన్నటువంటి మనస్సాక్షి అంతరంగంలో ఉన్నటువంటి అక్కడ బలహీనపరచబడ్డామంటే మనం బలంగా ఒక అడుగు కూడా ముందుకెళ్ళి. లోపల మనల్ని బలహీనపరిచేది లోపల దూరిందంటే మన చదువైనా, మన ఉద్యోగమైనా, మన పని అయినా, మన సేవ అయినా, బట్ మనం ఏది చేసేదా కానీ చేయలేక డిస్కరేజ్ అయిపోతాం, అంతే నిరాశపడిపోతాం. దావీదు అట్లా పడిపోలేదండి. సో ఏం చేశాడు? బలము చాలదు అన్నాడు ఆయన, నిరాశపరిచాడు. కానీ బలము ఉంది. ఎక్కడుంది? నా దేవుల్లో ఉంది బలం.
నువ్వేంది అట్లా మాట్లాడదావు సౌలు అనుకొని బలము తెచ్చుకొని వెళ్ళి ఆ ఎదుటిన్న గొప్ప సమస్యను ఎదుర్కొని వచ్చాడు. కాబట్టి మనం చాలాసార్లు బలం చాలదు, బలం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి బైబిల్లో చాలా సందర్భాలు రాయబడింది, బలము తెచ్చుకొని వెళ్ళారనే మాట రాయబడింది. ఏంది? కాబట్టి ఏదైనా పనులు చేస్తున్నా కానీ కొంతమంది ఈ పని కాదు, ఆ పని కాదు, ఈ పని మంచిది అని రకరకాలు ఏదో ఒక పని చేయని వాడు ఎట్లా బతుకుతాడు? ఏదో పని చేయాలి కదా, ఏదో ఒక పని చేయాలి, ఎట్లాగైనా చేయాలి. ఒకళ్ళు ఫెయిల్ అయినట్టు రెండో దాంట్లో సక్సెస్ అవుతాడు. కాబట్టి మనకు బలము చాలనప్పుడు బలపరిచే వాళ్ళు అవసరం. మనకు బలము చాలనప్పుడు దేవుని బలాన్ని మనం తీసుకోవాలి. అందుకే బలము చాలదు అనే మాట చాలా అవసరం. కాబట్టి మనకు బలము చాలదు, కానీ బలము దేవుని దగ్గర ఉంది. అందుకే దేవుని వాక్యంలో ఉంది, తోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు ఏంటంటాడు. కాబట్టి నా కుమారుడు క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడుగా అంటాడు. మన వల్ల బలం కాలేదు, కృపచేత, దేవుని కృపచేత మనం బలవంతులమై శత్రువును ఎదుర్కోగలం, సమస్యను ఎదుర్కోగలం. మనకు బలం చాలదు. మొట్టమొదటి మనకు బుద్ధి చాలదు, రెండవదిగా మనకు బలం కూడా చాలదు. మన బలమంతా కూడా శక్తిహీనమైంది. ఎంత గొప్ప శరీర బలం ఉన్నా కానీ కొన్ని పరిస్థితులను ఏం చేయలేము. మా ఊర్లో ఒక అతను ఉండేవాడు, మేము చిన్నతనంలో. ఎంత హైట్ ఉండేవాడు తెలుసా అంటే, మామూలుగా ఉండేవాళ్ళు 6 అడుగులు ఉంటారు, ఆయన దాదాపు 7 చిల్లర ఉండేవాడు, 7 అడుగులున్నర ఉండేవాడు. ఈ స్తంభానికి అంత ఎత్తు ఉండేవాడు. మేము చదువుకునే రోజుల్లోనే ఆయన అదొక లోపం అంటే చాలా హైట్ పెరిగాడు. ఆ హైట్కి తగ్గట్టు దిట్టంగా మందంగా తయారు. నడుస్తున్నాడు అంటే ఆ రోజుల్లోనే 90 కేజీలు ఉండేవాడు. మేము గొల్లియాతను బైబిల్లో తర్వాత చూసాం, కానీ మేము చదువుకున్నప్పుడు ఆయనే గొల్లియాతలా కాట కనపడేవాడు. నిజం, నా మీద ఇంకా 2 ఫీట్లు ఉంటాడు హైట్. 7 అడుగులున్నర ఉండేవాడు మనిషి. ఆ హైట్కి తగ్గట్లు మందంగా ఉంటే అదొక లోపం ఉంటుంది. డాక్టర్ దగ్గర ఆ రోజుల్లో టెస్ట్ చేయించారు. ఒక 35 ఏళ్ళ కింద టెస్ట్ చేపిస్తే ఆయనకు అది లోపం వల్ల అట్లాగా పెరిగి లోపం వల్ల మందపోయినాడంట. తర్వాత చనిపోయినాడు ఆ వ్యక్తి. ఏమైనాడు? ఆ శరీర కానీ ఆయన అంత బలంగా ఉన్నాడు కదా అని ఆయన చూసి పిల్లలంతా ఆయన అందరూ నడుగాడికి వచ్చేవాళ్ళు అతనికి. ఆయన చూసి ఏమయ్యేవాళ్ళు అందరూ, వామయుడు ఎంతలో ఉన్నా ఎక్కడ కొడతాడని భయం ఉండేది. కానీ అతను చాలా పిరికోడు. ఏంటి, అంత హైట్ ఉన్నాడు కానీ ఆయనకి ఇది లేదు, ఏం లేదు, బలం లేదు, తెలివే లేదు, భయం ఉంది ఆయనలో. ఏముంది? మనిషి హైట్ ఉన్నాడా పట్టుకున్నాడా కాదు, మనుషులు ఏముండాలి? స్టెమినా ఉండాలి, అంతే. ఆ ధైర్యం ఉందంటే అంత లావాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే దూరి గుల్లాజ్ చేసినట్టు చేయొచ్చు. కాబట్టి మనకు బలము చాలదు. కాబట్టి దేవుని దగ్గర నుంచి బలం తీసుకోవాలి. ఇది రెండోది. ఒకటి బుద్ధి చాలదు, రెండోది బలము చాలదు, దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 17వ వచనం. చివరిగా దీన్ని చూద్దాం. మూడవదిగా ఏమిటంటే లూకా సువార్త 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. లూకా సువార్త 12:17. నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని కట్టించి నా ధాన్యం అంతటిని చాలు. ఇట్లా ఇక్కడ ధనవంతుడి గురించి మనకు తెలిసింది ఈ కథ కూడా. ఈ యొక్క ఉపమానం దేవుడు చెప్పింది. ఏమంటాడంటే, ఈయన అంటాడు నాకు స్థలము చాలదు అంటున్నాడు. ఈయన స్థలం సరిపోవట్లే ఆయనకి. స్థలం అనేది చాలట. భూమి మీద మనుషులమైన మనకి మనం ఎంత సంపాదించినా ఇంకా సరిపోయింది అంటారు ఎవరైనా? చెప్పండి, ఎవరైనా సరిపోయింది నాకు ఇంతవరకు చాలు. ఇప్పుడు అంబానీ లాంటి ఆయన తీసుకున్నా కానీ ఆయన కొన్ని కోట్లకు పడగలెత్తా ఉన్నాడు. అయ్యంగా నాకు సరిపోయింది అంటాడా? అంత ఉన్నత స్థానంలో నుంచి కింద వరకు మన దగ్గర కూడా ఇక్కడ కూడా ఆయన ప్రతి మనుషులకి అందరికీ అన్నీ సప్లై చేయబడుతుంది. ఇంకా చాలని అనడు. ఇంకా ఏమంటాడు? ఇది సరిపోవట్లేదు, ఇంకా కొట్లు కట్టించాలి, ఇంకా విస్తారంగా చేయాలి అని అంటాడు. కాబట్టి నేను అంటున్నాడు నాకు స్థలం చాలదు, సరిపోవట్లే. భూమి మీద స్థలం సరిపోవట్లేదు. నిజంగానే భూమి మీద కూడా ఏమవుతుంది, మనుషులంతా జనాభా పెరిగినారు కాబట్టి ఊర్లూళ్ళు పెరిగిపోతున్నాయి. భూమిని అంతా కూడా సదును చేస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు. మానవునికి అవసరమే, కానీ భూమి కూడా అవసరమే. పంటలు కావాలి కదా, పంట కూడా పండాలి కూడా. ఆ పంటలు పండి కూడా లేకుండా జరుగుతూ ఉంది. అయితే అంటున్నాడు ఇక్కడ ఏమంటే, ఈయనకు ఒక ధనవంతుడికి పంట పండితే సమృద్ధిగా నా పంట పెట్టుకోవడానికి స్థలం సరిపోవట్లేదు, ఇంకా చాలా పెద్ద కొట్లు కట్టిస్తా అని అనుకుంటూ ఉన్నాడు ఆయన. ఎంత కట్టిస్తాను అనుకుని, ఇదంతా అనుకోవటమే, రియల్ కాదు. అనుకుంటూ అప్పుడు దేవుడు అన్నాడు ఏమన్నాడంటే, ఓ వెర్రివాడా అని చెప్పాడు అనమాట. ఏమన్నాడు లాస్ట్కి? ఈ కథలు అసలు ఇందులో ఏమర్థమైంది మనకి అంటే, తను కలిగి ఉన్న దాని వల్ల తృప్తి లేక
దేవుడే తనకు తన ఆత్మనిచ్చినాడు, తాను దేవుని కొరకు జీవించాలనే ఆలోచన లేనివాడుగా ఉండటం వల్ల ఈ వెర్రివాడ ఇవన్నీ చాలా అనుకుని సమకూర్చుకున్నావు కానీ అసలైంది సమకూర్చుకోలేదని దాని అర్థం అన్నమాట. అసలైంది దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది దేవుని ఆత్మను దేవుని రాజ్యంలో చేర్చడమే నీ బాధ్యత భూమి మీద. దాన్ని దేవుని ఎదుగు రావటమే, దేవుని వాక్యం వినటమే, దేవుని సన్నిధిలో సహవాసం గడపటమే. అందువలన నువ్వు ఒకరోజు నా దేవుడిచ్చిన నీ ఆత్మను దేవునితో సమకూర్చగలవు. అప్పుడు జ్ఞానవంతుడు. ఈయన వెర్రివాడా అన్నాడు ఇక్కడ. అది స్థలం చాలలేదు, ఇంకా పెద్దగా కట్టిస్తాను, ఇంకా పెద్దగా చేస్తాను, విస్తరము చేస్తానంటే అవన్నీ రైట్ కావాలి. భూమి మీద కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకో, తప్పేం కాదు. భూమి మీద నీకు కావాల్సిన ఇల్లు కానీ స్థలం కానీ ఎన్నైనా సంపాదించుకో, కాదనట్లేదు. కానీ దేవుడి కొరకు అనే మాట అక్కడ రాశాడు. చదవండి, లాస్ట్లో 21వ వచనం చదువుదాం. 21 చదవండి. దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎట్లాగున్నాడంట? ఆయన దేవుని ఎడల ధనవంతుడిగా లేడు, తన కొరకే చాలదు అనుకుంటున్నాడు. కానీ అరే దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచన రాలే. అసలు దేవుడు మొట్టమొదటిగా మనకిచ్చింది తన ఆత్మను. ఈ ఆత్మని భూలోకంలో పరిశుద్ధంగా దేవుని యొక్క మార్గంలో పెంచుతూ దేవునితో జీవింపజేసి దేవునితో కలిసి జీవింపజేస్తూ రోమాపత్రిక ప్రకారంగా దేవుని దగ్గర చేర్చాలి. పుట్టినప్పుడు ఎట్లా ఉన్నదో మన ఆత్మ పరలోకం వెళ్ళేటప్పుడు అంత పరిశుద్ధంగా ప్యూర్గా ఉంటేనే అక్కడ వెళ్ళగలం, లేకపోతే వెళ్ళదు మన ఆత్మ, అది నరకానికి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుని ఎడల ధనవంతుడిగా కాకుండా తన కొరకే ప్రిపేర్ చేసుకున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఆయన అనుకున్నాడు ఇది చాలదు, ఇది చాలదు, అది చాలదు అనుకున్నాడు. ఇది సరిపోయేది నీకు చాలదు, భూమి మీద తృప్తి లేదు. ఎందుకంటే అవ్వ ద్వారా ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి ఆలోచన ఇది. మనుషులు ఎప్పుడూ తృప్తిగా ఉండలేరు. ఇది చాలు అని ఎవరు కూడా అనలేరు. చాలు అనేవి కొన్ని ఉన్నాయి, కానీ ఇది చాలదు అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కావాలంటే నీ ఆత్మను మొట్టమొదటి దేవుని వైపే మరల్చి దాని వైపు నడిపించు, దేవుని కొరకే పనిచేయి, దేవుని కొరకే జీవించు అనేది దేవుడు చెప్పాడు. ఇవన్నీ లేకపోవటం వల్ల దేవుడు అన్నాడు ఆయన్ని, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా వెర్రిబాయన అని అన్నాడు. ఇది చాలదు, అది చాలదు అన్నావే కదా, ఇది లేదు, అది లేదు అన్నావు కదా, అసలు నీ ఆత్మని నేను తీసుకోబోతున్నానంటే ఆయనకు స్టన్ అయిపోయినాడు. ఏమైనాడు ఆయన? ఇంకా ఆయన మరి అసలు ఇవన్నీ అందుకే ఇవన్నీ సిద్ధపరిచింది ఎవరి కోసం అన్నాడు ఆయన. ఎవరి కోసం? ఈ రెడీ చేశాను, ప్రిపేర్ చేశాను అని అనుకోండి. అది బైబిల్లో ఒక మాట రాయబడింది, పొద్దున మేము ఉదయకాలం చదువుకున్నాం. హిజ్కియాతో చెప్పాడనమాట. ఏమన్నాడు అంటే ఆయన బబులోను దేశం నుంచి వచ్చి ఆయన రాజ్యంలో ఆయన ఇంటిలో ఉన్నవన్నీ చూపించాడు. ఆయన చూపిస్తే ఎవరు ఎందుకు వచ్చారు వాళ్ళు అని అంటే నన్ను చూడటానికి వచ్చారు మా ఫ్రెండ్స్ అని చెప్పాడు. హిజ్కియా రా సార్, అవునా సార్, ఒక రోజు ఇవన్నీ దోసుకొని పోతారు వాళ్ళని చెప్పాడు. అయితే మంచిదే కదా, మేలే కదా అంటున్నాడు. దోసుకొని పోతే మేలా? నా కాలంలో సత్య సమాధానం ఉంటే చాలు, నా తర్వాత వాళ్ళకి ఏం జరిగితేంది అని అన్నాడు. తన తర్వాత జనరేషన్ కొరకై దేవుడి దగ్గర వేడుకోలేని వాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు ఎప్పటికప్పుడు బాగానే బేసిక్గా ఉన్నాం అనుకుంటాం. రాబో తరం సంగతి ఏంటి, మన పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకి ఏదో మనం ఆస్తులు కాదు కూడబెట్టాల్సింది, కూడబెట్టాలి, మంచిదే, మన బాధ్యత బైబిల్ చెప్తుంది. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా వాళ్ళకి ఏం చేయాలంటే అయ్యా ఈ లోకంలో నువ్వు పుట్టడానికి కారణం దేవుడు, ఆ యొక్క ఆత్మను ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చింది ఎట్లాగనో అట్లాగ దేవునికి నడిపించాలి. దుష్టుడు ఉన్నాడు, నాకు బుద్ధి జ్ఞానం లేకుండా ఆ కీడు వైపు తీసుకొని పోతూ ఉంటాడు. ఆ కీడులోనికి ఒక మేలుకరమైన మార్గంలో నడవని మనం బిడ్డలకు నేర్పించాలి. ఏంటో ఇదే అంటున్నాడు. అందుకని మనకు సరిపోవు ఈ లోకంలో ఎన్ని సంపాదించినా కానీ. అయితే సరిపోకుండా దేవుని రాజ్యంలో దేవునితో దేవుని ఇలా ధనవంతులంగా ఉండాలి. దేవా నీ కొరకే నేను సిద్ధపడి నీ కొరకు జీవిస్తాననేటువంటి గొప్ప విషయం కావాలి. దానికి అట్లాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే జీవింపజేస్తాడు. కాబట్టి 3 విషయాలు చెప్పినాం. చాలదు అనే దానికి మొట్టమొదటి చాలదేంటి? దేవుడు చేసిన పనులన్నింటినీ తెలుసుకోవడానికి, పరిశీలన చేయడానికి మనకేం చాలదు. మనం ఎన్ని లోకంలో తెలుసుకున్నా కానీ దేవుడు చేసినవన్నీ పరిశీలనగా తెలుసుకోవడానికి మన బుద్ధి చాలదు. రెండవది బలము చాలదు. మనకు లోకంలో ఏం చాలదు? మన శరీర స్టామినా ఉన్నా కానీ, మనకు ఎంత రకాల బలం ఉన్నా కానీ శత్రువులు లేకపోతే ఎదురున్న పరిస్థితులు ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది ఒకటే ఏం కావాలి? బలం కావాలి. ఆ బలం ఎవరు? దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఆ బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నామంటే దేవుడు మనకు బలం ఇస్తాడు. ఆ బలంతో ఎదురున్న సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. మూడవదిగా ఏంటి? స్థలము చాలదన్నాడు ఆయన. ఏమన్నాడు?
ఎంత సంపాదించిన స్థలం చాలని దేవుడు అన్నాడు, ఈ స్థలం ఇక్కడ నీది కాదని ఆయన, నీ స్థలం అక్కడ ఉంది, ఎక్కడ పరలోకంలో ఉంది. కాబట్టి ఆ స్థలం కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవుని ధనవంతుడైతే నీ ఆత్మ ఆ స్థలంలో ఉంటుంది, లేదా నిత్యమైన నరకం ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అది వార్నింగ్ లాంటిది అనమాట. ఈ 3 రకాలు చాలదు. చాలా ఇంతవరకు చూసుకున్నాం. కాబట్టి మధ్యాహ్న సమయంలో చాలని మన జీవితాలు, కొదువు కలిగిన మన జీవితాలు, ఎంత చేసినా కొదువే చాలనిదే మనకు కనబడదు. అది ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యేసుప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. మన జీవితంలో యేసుప్రభు వారి ద్వారా మనం అవి ఫుల్ఫిల్ చేసుకొని సమృద్ధితో దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. లోకములోనిదేమీ చాలదు, యేసే చాలును, యేసే చాలును, ఆయనతోనే జీవితము నిందును. బుద్ధి చాలదు, నర జ్ఞానంతో నిన్ను చేరలేను, నిర్భయంగా చెప్పెను రాజైన సొలొమోను. నీతి మార్గము నాకు తెలియదు, కానీ దేవుని జ్ఞానం నన్ను నడిపించును. చాలదు చాలదు, లోకములోనిదేమీ చాలదు, యేసే చాలును, యేసే చాలును, ఆయనతోనే జీవితము నిందును. బలము చాలదు, గొలియాతు ముందు నేను నిలువలేను. సౌలు రాజు చెప్పిన మాటలు నన్ను కదిలించెను, కానీ దేవుని బలమే నాకు ఆశ్రయము. యేసు నాతో ఉంటే గెలుపు నాదేనుగా. చాలదు చాలదు, లోకములోనిదేమీ చాలదు, యేసే చాలును, యేసే చాలును, ఆయనతోనే జీవితము నిందును. స్థలము చాలదు, నా ధాన్యముకు నిల్వ ఎక్కడా? ఒక పాత గోదామును పడగొట్టిన మూర్ఖుడు, కానీ పరలోకము నాకు నిత్య స్థలము. యేసు నాలో ఉంటే భయం ఎందుకు? చాలదు చాలదు, లోకములోనిదేమీ చాలదు, యేసే చాలును, యేసే చాలును, ఆయనతోనే జీవితము నిందును. యేసే నా జ్ఞానం, యేసే నా బుద్ధం, యేసే నా బలం, యేసే నా స్థలం. ఆయననే విశ్వసించు, ఆచరించు, యేసులోనే నీ రక్షణ ఉంది.